శ్రీదేవి డ్రామా కంపెనీ అమ్మ కోసం ఎపిసోడ్ లో లిటరలీ ఇది మదర్స్ కోసమే ప్లాన్ చేసాము. చిన్నప్పుడు పజల్స్ ఆడాం కదా, అలాంటిది ఒక పజిల్ ప్లాన్ చేసాము. కానీ ఈసారి ఈ పజల్ వచ్చి మీ మమ్మీ ఫోటోస్ తో ప్లాన్ చేసాము. సో మీ అమ్మగారు ఫోటో వచ్చి ఇక్కడ వెనకాల ఉన్న ఎల్ఈడి మీద చూపిస్తాము. ఇక్కడ ఆ పజిల్ పీసెస్ ఉన్నాయి. ఈ పజిల్ పీసెస్ ని తీసుకొని వెళ్ళి మీరు అసెంబుల్ చేయాలి. మరి ఈ గేమ్ ఫస్ట్ ఆడడానికి వచ్చేస్తున్నారు అంశు అండ్ శ్రీప్రియ. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే, ఇంత దాకా వచ్చారు. కానీ ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయా. అది ఏంటంటే, ఒకవేళ పజల్ కంప్లీట్ చేయకుండా ఓడిపోతే టాస్క్ ఉంటది. మీకు మీ అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో చూపించండి, లేకపోతే టాస్క్ ఉంటది. 3, 2, 1 ఫోటో ప్లీజ్. 3, 2, 1 గో. మేము హెల్ప్ చేస్తాం. ఒక్క నిమిషం, శ్రీప్రియని హెల్ప్ చేస్తాం. ఒక కలలా నువ్వలా నిజమయ్యావే నా బంగారు బొమ్మ, నిండుగా పండుగే నీ కలయికతో పూర్తయినదే నా జన్మ. నా ఊపిరి నువ్వమ్మా. ఒక్క నిమిషం. శ్రీప్రియ, మమ్మీ వాళ్ళ చెప్పలున్న ఫోటో చూడు, అదే మెయిన్. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మీరు హెల్ప్ చేయడానికి వచ్చారా శ్రీను గారు? నీపైన పెంచుకుంది ప్రేమ కాదులే, అంతకన్నా ఎక్కువైన పిచ్చిలోన ఉన్నాను. యువరాణి యువరాణి నువ్వు, నా కలల యువరాణి నువ్వు, నీలాంటి అరుదైన నిన్ను వరమల్లె కలిశాను నేను. బతుకంత నీతోనే నేను, నువ్వు లేక కదలాడలేను. కలనైన క్షణమైన నేను నీ చెలిని చేజాచుకోను. వెరీ గుడ్, వెరీ గుడ్. అంశు, కమ్ 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 ఆన్. ఆల్మోస్ట్ పెట్టేశారు వాళ్ళు. ఆల్మోస్ట్. ఏ డన్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన ఆ పాట దేని గురించి చెప్పండి ఫస్ట్. వాడికి ఇక్కడ క్లోజ్ షాట్ ఫోటో ఇది. అది వైడ్ ఎలా తెలుస్తుంది? అక్కడ కూడా వైడా క్లోజ్ అన్నది కాదు, కరెక్ట్ గా మీ పిక్చర్స్ తీసుకొచ్చి పెట్టారా లేదా అన్నది. మీరు హెల్ప్ చేయడానికి వచ్చి ఏం చేశారు శ్రీను గారు? అక్కడ హెల్ప్ చేశాం కదమ్మా. రామ్ ప్రసాద్ గారు, వీళ్ళకి మమ్మీతో పాటు పిన్ని ఫోటోలు కూడా ఇచ్చారు, అంతగా అవ్వట్లేదు. అసలు మొత్తం చెడగొట్టిందే మీరు. ఒక్క నిమిషం శ్రీప్రియ, అది పెట్టండి కింద. వేసింది ఎవరో ఆయన తీసుకెళ్లి పెట్టాలి. నేను కావాలని పడిసాను అనుకున్నా, చేయి జారిపోయింది అది. ఈ ఫోటో అమ్మది కాదు. ఒక్క నిమిషం అమ్మ అలా ఉండండి. సో మొత్తానికి ఈ రౌండ్ లో విన్నర్ వచ్చి అంశు. ఏదేవైనా గానీ ఈ గేమ్ లో ఉన్న గమ్మత్ ఏంటో తెలుసా? గెలిచిన వాళ్ళ అమ్మ కన్నా ఓడిపోయిన శ్రీప్రియ వాళ్ళ అమ్మ ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి. ఆవిడ అడిగింది ఇప్పుడు ఈవిడ చెయ్యాలి. మేడం, నేను చెప్పే టాస్క్ నేను డిసైడ్ చేస్తానని. మీరు డిసైడ్ చేసిన ఆవిడ చేత చెప్పించండి. మీరు ఎందుకమ్మా యాక్టర్ అయ్యారు? సిబిఐలోకి వెళ్ళుంటే అసలు సిఐడికి వెళ్ళుంటే అసలు. సిబిఐ కాదు, పొరపాటున మేడం లాయర్ అయి ఉంటే జడ్జి కూడా మేడమే చేసేవారు. శ్రీప్రియ తన ఫోన్ అన్లాక్ చేసి తన మమ్మీకి ఇస్తే ఆంటీ వచ్చి వాట్సాప్ లో టాప్ 5 చాట్. నా చాటింగ్ ఉంటుంది అందులో. జోక్ ఆఫ్ ద డే. నువ్వు చెప్పవేంట్రా? అమ్మో కింద నాది ఉంటుంది. ఆంటీ రండి, మీ గురించే మొత్తం సెట్ చేసాం. ఆంటీ వచ్చి వాట్సాప్ లో తన ఫస్ట్ 5 వాట్సాప్ చాట్స్ ఏమున్నాయో, ఎవరితో జరుగుతున్నాయో అది మీరు బయటికి చెప్పాలి. దేవుడి గేమ్ మనం ఆడలే, సంతోషం. అమ్మో కాదు అమ్మా. ఒక్క నిమిషం. హాయ్ రా. కొనుకుతుంది
చెయ్యి షేక్ అవుతుంది. హాయ్ రా, వేర్ ఆర్ యూ? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. నైట్ అంతా నువ్వే కల్లో వచ్చావు. అమ్మ ఎందుకురా నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వంటే నాకు ఇష్టం. ఇలాంటి కవితలు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి యాప్. కానీ చాలా పకడ్బందీగా మంచిగా ఇలాంటి జరుగుతాయని డిలీట్ చేసుకుని బాగా వచ్చారా. వెరీ గుడ్. అంటే నేను బెస్ట్ ఫ్రెండ్ ని కదా, ఒక హింట్ ఇస్తాను. వాట్సాప్ కాకుండా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ పేటిఎం ఓపెన్ చేయండి అంటారు కదా, అంతే కదా. అలా కాదు, మా రాంప్రసాద్ అయితే జీపేలో కూడా చాట్ చేస్తాను. ఓకే, సో శ్రీదేవి డ్రామా కంపెనీ అమ్మ కోసంలో నెక్స్ట్ పజిల్స్ వచ్చి అంకిత అండ్ ఫైమా రండి. ఫోటో ఆన్ ది ఎల్ఈడి ప్లీజ్. 3, 2, 1 గో. ఏమైనా హెల్ప్ చేస్తారు అంటూ వచ్చి మొత్తం మీ పదల్ని చెడగొడితే వస్తున్నారు ఇప్పుడు భాస్కర్ గారు. అరే మీ మమ్మీలు మిక్స్ అవ్వకుండా చూడండి, ఆర్డర్ చూసుకోండి. చిన్న హింట్ కింద నుంచి సెట్ చేసుకుంటూ రండి. భాస్కర్ ఫైమాకి హెల్ప్ చేస్తున్నాడు, నేను అంకితకి. నేను కూడా అంకితకి. ఇప్పుడు నూకరాజు ఫైమా కోసం తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి ఆ ఫోటో కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు. రాజు సూపర్ సూపర్ రాజు, కమాన్ కమాన్. ఏయ్ రామ్ ప్రసాద్ గారు సూపర్. నూకరాజు సూపర్ రా. దుబాయ్ లో వరదలు నీ వల్ల వచ్చాయి. కమాన్ కమాన్ కమాన్, ఎక్కువ టైం లేదు. ఒకటి మేడం, ఒక్క బోటు మిస్ అయిన ఇద్దరు ఓడిపోయినట్టే. ఆల్మోస్ట్ వచ్చేసారు రామ్ ప్రసాద్ గారు. అది నీ మమ్మీది కాదు, నీ మమ్మీది కాదు అది. అండ్ ఫైమా మీరు గెలుచుకున్నారు ఒక టాస్క్. ఫైమా ఫస్ట్ మీ అమ్మగారిని పిలవండి. అమ్మా దాయి. మాకు చైనా భాష రాదు, తెలుగులో చెప్పు. ఫైమా ఇక్కడే ఉంది, నరికేస్తుంది. దుర్మార్గుడా, ఏం చేసావా పాపని? रुको बेटा रुको. అమ్మ జాన్ కావాలా? ఏమైందమ్మా? నీ కామెడీ చూసిందమ్మా. కూచి 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 కూచి. మన ఈఎంఐలకు వచ్చిన కష్టాలు కచ్చి. ఫైమా ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి నేను ఫలానా అబ్బాయిని ఇష్టపడుతున్నాను, లవ్ చేస్తున్నాను అని వచ్చి అంటే మీరేమంటారు? ఏమంటామంటే ఇక ఆమె ఇష్టమే మా ఇష్టం. సో ప్రస్తుతానికి ఆమెకి ఎవరు ఇష్టం? పేరు చెప్పలేదు. పేరు చెప్పలేదు కానీ ఎవరు ఉన్నారు. అండ్ ఫైమా ఎవరిని ఇష్టపడిందో ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టి కంగ్రాచులేషన్స్ ఫైమా. సరే ఇప్పుడు మమ్మీ కబూల్ అనేసింది కాబట్టి ఇంకా త్వరలో షాదీకా దావత్ కోసం మేము అందరూ వస్తాం. అందరు రావాలి. థ్యాంక్ యూ. మై నెక్స్ట్ పజల్ సాల్వ్ చేయడానికి వచ్చేస్తున్నారు సత్యశ్రీ అండ్ శిరీష. సో లెట్స్ వెల్కమ్ దెం. రాధికా 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 ముందుకా ఎనకకా కిందికా మీదికా రాధికా రాధికా. ఆల్రైట్ శిరీష అండ్ సత్య మీ ఇద్దరికి గేమ్ తెలుసు కాబట్టి ఎల్ఈడి మీద పిక్చర్స్ ప్లీజ్. ఓకే రెడీ? 3, 2, 1 గో. ఎవరు రావట్లేదేంటి హెల్ప్ చేయడానికి? సత్య ప్రాణం ఇస్తాం. ఈ దెబ్బకి మనం ఫిక్స్ అయిపో. ఎవరు దెబ్బకి నువ్వు ఫిక్స్ అవుతున్నావు? అల్లుడు అయ్యి ఫిక్స్ అయిపోవాలంటున్నాయి దెబ్బకి. ఆ బోడిన్పల్లి ఇల్లు ఎంతమందికి రాసి పెడతావు నువ్వు? నువ్వు అంత ర్యాష్ గా మాట్లాడకురా సత్య. ఇదంతా రామ్ ప్రసాద్ తెలివితేటలు.
అమ్మో ఈ ఫోటో త్వరగా ఇలా ఉంది. సూపర్, కంగ్రాచులేషన్ శిరీష, మీరు పజల్ ని ఫస్ట్ కంప్లీట్ చేసి మీ ప్రేమ్ ని ప్రూవ్ చేసుకున్నారు. ఇక్కడ బోర్డు మీద పెట్టమంటే ఇక్కడ టేబుల్ మీద పెట్టారేంటి మీరు? నువ్వు పిలిచింది ఎవరిని? భాస్కర్ ని. అసలు మొత్తం కన్ఫ్యూజ్ చేసి పాడేసింది భాస్కర్ గారు. గేమ్ ఎవరిది? నాది. మమ్మీ ఎవరిది? నాది. పజల్ ఎవరు సాల్వ్ చేయాలి? కానీ ఎందుకు వచ్చారు వాళ్ళు? నేను అడగలేదు యాక్చువల్లీ. పంపించేయాలి. సత్య అత్తయ్య అక్కడ లేకపోతే ఇక్కడ ఉంది. మరి నేను ఎక్కడ ఉన్నాను? ఇది అపార్ట్మెంట్ రా. ఎవరు పడితే వాళ్ళు వచ్చేయచ్చు అపార్ట్మెంట్ కి. ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. థ్యాంక్ యూ చంద్రజ గారు. సరదాగా మమ్మీ ఫోటోస్ ని ఎట్లా పజల్ గా మార్చి చిన్న గేమ్ ప్లాన్ చేసాము. సో మీకు ఎలా అనిపించింది? చాలా మంచి టాస్క్, చాలా బాగా అనిపించింది ఈ సెగ్మెంట్ అయితే. Thank you so much, Indraja garu, and thank you so much to all the beautiful ladies. Thank you.